Hi guys, welcome to our YouTube channel. సో ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా మనకి సూన్. దానికోసం ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాము. లెట్స్ డూ ఇట్. సో నేను వ్రతం రోజు వాడడానికి కొంచెం స్టఫ్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. సో ఇది మనకి బ్యాక్ డ్రాప్ విత్ అమ్మవారి ప్రింట్తోని. ఇది డెకరేషన్ కోసం అని తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం రండి. సో బ్లౌజ్ పీసెస్ నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీసెస్ ఇక్కడ అమెజాన్ న్యూజిలాండ్లో అమెజాన్ లేదు. సో మేము ఏమైనా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవాలంటే ఇండియా అడ్రస్కి చేసుకొని అక్కడ నుండి మళ్ళీ కొరియర్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ బ్లౌజ్ పీసెస్ ఇలాంటి ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇక్కడ దొరకడం చాలా తక్కువ, దొరికిన చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో ఇట్లా బల్క్లో అయితే అస్సలే దొరకవు. ఇది అమెజాన్లో బల్క్ పీసెస్ ఆర్డర్ చేసుకున్నాను వాయినం ఇవ్వడానికి వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు. అండ్ నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో ఇవి నాకు తెలిసి కుంకుమ బర్నీలు. ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి నేను ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. లెట్స్ ఓపెన్. ఒకటి తీసి చూద్దాము. సో ఇవి కూడా 12 పీసెస్ వచ్చాయి. కొంచెం గుజరాతీ స్టైల్ డెకరేషన్ లాగా వచ్చాయి సింపుల్గా. నాకు ఇలా డిఫరెంట్ కలర్స్లో బాగా నచ్చాయి. సో వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు కుంకుమ ఆర్ ఏదన్నా పెట్టుకొని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో మేము ఇల్లు తీసుకొని ఆల్మోస్ట్ 1 year అవబోతుంది నెక్స్ట్ మంత్. ఇది ఫస్ట్ వరలక్ష్మి వ్రతము. ఇల్లు తీసుకున్న తర్వాత పండగ వచ్చింది. ఫస్ట్ వరలక్ష్మి వ్రతం కాబట్టి సింపుల్గా చేసుకుందాము. ఇది నేను కూడా చేసుకోవడం ఫస్ట్ టైం. సో స్టార్టింగ్ కాబట్టి కొంచెం స్టఫ్ తెచ్చుకొని ఫస్ట్ చేసుకుందామని అనుకుంటున్నాను. మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవడానికి ఆర్ ఇంకా ఎక్కువ స్టఫ్ తెప్పించుకోవడానికి చూస్తాను. ఎలా చేసుకోవాలని ఐడియా వచ్చిన తర్వాత దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటాను. సో మా పాపకి డ్రెస్సెస్. సో బట్టలు కూడా ఇక్కడ దొరకడం చాలా కష్టం, ఇండియన్ అటైర్వి. అండ్ మనలా అంటే కస్టమైజ్డ్ దొరకడం అయితే చాలా కష్టం. సో ఇండియా నుంచే తెప్పించుకోవాల్సి వస్తుంది అలాంటివి అయితే. ఇది మా పాపకి వరలక్ష్మి వ్రతంకి వేయడానికి. సో ఇది స్కర్ట్ క్యూట్గా లేయర్స్ పెట్టి కుట్టించాను క్లాత్ తీసుకొని. అండ్ ఇది దానికి టాప్ విత్ ఆర్గాన్జా క్లాత్. సో చాలా క్యూట్గా ఉంది. వేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత. అండ్ నా శారీ బ్లౌజెస్. సో సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజెస్. వర్క్ ఏమీ చేయించుకోలేదు ఎందుకంటే ఎక్కువ టైం లేకుండే. ఇవన్నీ మా అత్తమ్మ ఇండియాలో షాప్ చేసి స్టిచ్ చేసి కొరియర్ చేశారు.
సో ఇవి శారీస్ ఐ థింక్. సో 2 శారీస్ తీసుకున్నాను, ఒకటి అమ్మవారికని ఒకటి నాకని. సో ఈ శారీ అమ్మవారికి తీసుకున్నాను. చాలా బాగుంది కదండి చూస్తే కలర్. ఈ కలర్ చాలా చాలా నచ్చింది అండ్ ప్యాటర్న్ కూడా చాలా నచ్చింది. ఇది సిల్వర్ థ్రెడింగ్ లా కనిపిస్తుంది బట్ సిల్వర్ ఏం కాదు, గోల్డిషే ఉంది కలర్ చూడ్డానికి. అండ్ ఇది అమ్మవారికి పెట్టడానికి బనారస్ క్లాత్తోని. సో శారీస్ అన్నీ మా అత్తమ్మ షాప్ చేశారు. సో ఈ చీర నేను కట్టుకోవడానికి వ్రతం రోజు. ఇది కూడా బనారసీ క్లాత్ శారీ. కలర్ అయితే చాలా చాలా బాగుంది, డిఫరెంట్ ఉంది, కంప్లీట్ యూనిక్గా ఉంది. ఇప్పుడు ఇలా బనారసీ విత్ చిన్న బుట్ట ఇవంతా ట్రెండింగ్లో ఉంది, లైన్స్ అయితే ట్రెండింగ్లో ఉంది. సో సింపుల్ అండ్ పట్టు శారీ, బనారసీ పట్టు శారీ. సో దీని బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది, గ్రీన్, కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ వచ్చింది. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. బట్ ప్లెయిన్ సింపుల్ కుట్టించుకున్నాను, వచ్చినట్టు ఏం వర్క్ చేయించుకోలేదు బికాజ్ టైం అంత లేకుండే వర్క్ చేయించుకునే అంత. అమ్మవారి శారీకి యాక్చువల్లీ బ్లౌజ్ దీనిలో వచ్చింది, సెల్ఫ్ వచ్చింది, అది కుట్టించుకోలేదు బికాజ్ అమ్మవారికి పెట్టినప్పుడు తీయద్దు కాబట్టి. బట్ ఎక్స్ట్రాగా చిన్న క్లాత్ కలర్ మ్యాచింగ్ తీసుకొని వేరే బ్లౌజ్ కుట్టించుకున్నాను, తర్వాత కట్టుకోవచ్చని. అండ్ ఇది ఎక్స్ట్రా శారీ నా పెళ్ళప్పటిది ఒకటి ఉంటే తెప్పించుకున్నాను. సో ఇక్కడ ఏమైనా ఇప్పుడు అన్ని పండగలే వస్తున్నాయి కాబట్టి దేనికైనా యూజ్ అవుతుంది కట్టుకోవడానికి అని. అండ్ ఇంకా కొన్ని రిటర్న్ గిఫ్ట్ కవర్స్ తెప్పించుకున్నాను సో దట్ వాయినం ఇచ్చినప్పుడు ఇందులో పెట్టి ఇవ్వచ్చు ఇక్కడ అని. సో ఒక పీస్. అండ్ దట్స్ ఇట్ అండి. ఇది పార్సల్. సో పార్సల్లో వచ్చిన సామాన్ మెయిన్గా ఫస్ట్ టైం కాబట్టి సింపుల్గా చేసుకుంటున్నాను, అందుకని ఎక్కువ ఏం తెప్పించుకోలేదు హడావుడిగా. జస్ట్ సింపుల్ క్లోత్స్ అండ్ వాయినం ఇవ్వడానికి స్టఫ్ అంతే. సో పూజ టైంలో మేము ఇవన్నీ యూజ్ చేసి ఎలా డెకరేట్ చేసుకున్నాము, నేను ఎలా రెడీ అయ్యాను, పూజ ఎలా చేసుకున్నాము, మా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది చూడండి. ఈరోజు నేను రిటర్న్ గిఫ్ట్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నా వరమహాలక్ష్మి వ్రతంకి ఇవ్వడానికి. సో ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకున్నా కదా, అవి ఇప్పుడు ఇండివిజువల్ ప్యాకేజ్ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటాను. లెట్స్ స్టార్ట్. సో ఇండియా నుంచి బ్లౌజ్ పీసెస్ అండ్ తాంబూలం ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ అండ్ కుంకుమ బరన్ లాగా తెప్పించుకున్నాను అండ్ కుంకుమ పసుపు ప్యాకెట్స్. సో ఈ కవర్స్లో అరేంజ్ చేసుకొని పెట్టుకుంటాను. మైరా, కెన్ యూ హెల్ప్ మీ? ఓకే, పాస్ చేయి నాకు. సో ఏ కలర్ పాస్ చేస్తావు? Red one? Yeah. And one this? Yeah. Yeah. No. So what color? Red, Mommy. You choose red. Red? Yeah, you choose. Yeah. Same red.
Are you choosing that one? Hmm. I think that's Can you blue. give me blue? This one? Yeah. Okay. I like it. Good job. Green? Yeah. I see green. ఓకే This నువ్వు పెడతావా లోపల? yeah. Oh. ఓకే నెక్స్ట్ కలర్ Yeah. రెడ్ లేదా గోల్డ్ ఇవ్వు. I think this is those. గోల్డ్ ఇవ్వు. Yeah. I choose it. గోల్డ్ ఇవ్వు బెటా. Yeah. This one is those. Ow. స్లోలీ. వన్ మోర్ గోల్డ్. Yeah. This is like a. What is this? It's in my pants. ఇట్స్ ఓకే ఇట్స్ స్టిక్కర్. Sticker though. బ్లూ. I don't think so. I think it's violet. I think it's purple. పర్పుల్. కెన్ యూ గివ్ మీ ద పర్పుల్? I think it's a purple. This is a donut purple. That's like my favorite color. ఇస్ పర్పుల్ యువర్ ఫేవరెట్ కలర్? Yeah. అవునా? Yeah. ఇంకా నీ ఫేవరెట్ కలర్ ఏంటి? Pink. పింక్. One of my another favorite color. ఓ You put in that and యా అనదర్ పర్పుల్. then under it. I would do Yeah. that one. No. And that's it. అండ్ ఇంకొకటి పెడదామా? Oh, it's one of Pippi's favorite color. ఇట్స్ ఓకే గివ్ మీ సిల్వర్. Oh, that's yeah. But just one more there. వన్ మోర్. యా వన్ మోర్. వన్ Pink. One of my favorite color too. గ్రీన్. గ్రీన్ ఇవ్వు. గివ్ మీ గ్రీన్. Maybe blue. యా Blue. ఇట్స్ ఓకే. ఓకే గివ్ మీ బ్లూ. Blue with green. గివ్ మీ వన్. యా బ్లూ ఆర్ గ్రీన్. చూస్ వన్. గుడ్ జాబ్. Oh wait, I want to put this one. What is that? That one is సో ఇలా ఆర్గనైజ్ చేసి రెడీగా పెట్టుకున్నాను వాయినం ఇవ్వడానికి. ఇది నేను టైంకి తమలపాకు ఒక అండ్ ఫ్రూట్ ఆర్ ప్రసాదం అలా పెట్టి యాడ్ చేసి ఇస్తాను. okay. ఈరోజు పూజ అండ్ వంట సామాన్లు తీసుకోవడానికి ఇండియన్ గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాను. అన్నీ ఒక ప్లేస్లో షాప్ చేయొచ్చని. సో కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకున్నాను. షాపింగ్ అయిపోయింది. హలో గాయస్, ఇప్పుడు వరలక్ష్మి వ్రతాని కోసం అని చెప్పేసి డిషెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాము. సో నందిని స్వీట్ తోటి స్టార్ట్ చేసింది. సో పాయసం లెక్క చేద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసింది. సో ఇప్పుడు అన్ని వెరైటీస్ మేము ఎట్లా చేస్తామో మీకు చూపిస్తాం బ్రీఫ్గా.
సో పొటాటో కర్రీ స్టార్ట్ చేస్తున్నాను నేను. అయితే నందిని 9 వెరైటీస్ చేద్దాము అని అనుకుంది. సో ఇంక్లూడింగ్ కొన్ని ఫ్రూట్స్ తోటి కలిపి అలా ఒక డిషెస్ 5 వెరైటీస్ అలా డిషెస్ వేసుకుంటే, సో పొటాటోస్, సాంబార్, పూరి, పాయసము, ఇంకా ఫ్రూట్స్ అలా అనుకొని, సో మొత్తం 9 వెరైటీస్ లెక్క చేసి అమ్మవారికి అలా నైవేద్యం లెక్క పెడదాము అని చెప్పేసి అనుకుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ది స్టార్ట్ చేస్తున్నాము. దీని తర్వాత పూరీను సాంబార్ అది చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇంట్లో పూజ గదిలో దేవుడికి పూజ చేసుకుంటున్నాను. తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేసి అమ్మవారిని రెడీ చేసి వ్రతం చేసుకుంటాను. ఇప్పుడైతే కుకింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం వెరైటీస్ చూసుకుంటే సాంబార్, ఆలూ కుర్మా, పాయసం అండ్ టెంపుల్ స్టైల్లో ఆవ పులిహోర, పూరీలు, గుడాలు ఇవన్నీ చేసుకున్నాము. నెక్స్ట్ అమ్మవారి డెకరేషన్ అండ్ పూజ ఎలా చేసుకున్నామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.